మంత్రి కొండా సురేఖకు పదవి గండం ఉందా అంటే అవుననే వార్తలే వస్తున్నాయి. మంత్రి కొండా సురేఖకు తాజాగా కోర్టు సమన్లు జారీ చేసింది. నాగార్జున పరువు నష్టం కేసుకు సంబంధించి ఈ సమన్లు జారీ అయ్యి వచ్చే నెల 12వ తారీఖున కొండా సురేఖ కోర్టు ముందు హాజరు కావాలంటూ ఈ సమన్ల సారాంశం. ఈ నేపథ్యంలో ఒకవేళ తీర్పు కనుక వ్యతిరేకతగా వస్తే కనుక ఏంటనే టెన్షన్ కొండా సురేఖలో మొదలైంది. కొండా సురేఖ పదవి వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే గనుక ఆమె పదవికి గండమేనా అనే వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఇక నాగార్జున కేటీఆర్ పరువు నష్టం దావాకు సంబంధించి ఇప్పటికే కోర్టు మెట్లెక్కింది కొండా సురేఖ. ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కొండా సురేఖకు కొత్త టెన్షన్ మొదలైంది. వచ్చే నెల 12న స్వయంగా ఆమెను హాజరు కావాలంటూ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏం జరగబోతుందనే అంశంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ అటు కేటీఆర్ నాగార్జున ఇద్దరు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, వచ్చే నెల 12న కొండా సురేఖ కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, గత 2 నెలల కిందట ఏదైతే మంత్రి కొండా సురేఖ అటు కేటీఆర్ మీద మరోవైపు సమంత నాగచైతన్య మీద చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదం అయింది. అందరికీ తెలిసిందే. ఓవైపు కేటీఆర్, మరోవైపు అటు అక్కినేని నాగార్జున కొండా సురేఖ మీద క్రిమినల్ కేసులు పరువు నష్టం దావా వేశారు. పలు దఫాలుగా కోర్టులో ఈ కేసు నడుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగార్జున కుటుంబం పైన మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పంచాయతీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రామ్దాస్, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సవాలు చేస్తూ నాగార్జున పరువు నష్టం దావేగా ఆ పిటిషన్ ను నాంపల్లి న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఇది క్రమంలోనే మంత్రి కొండా సురేఖను డిసెంబర్ 12వ తారీఖున ధర్మాసనం ముందు నేరుగా హాజరయ్యి వివరణ ఇవ్వాల్సిందిగా సమన్లు జారీ చేసింది. ఈరోజు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు అయితే సమన్లు జారీ చేస్తుంది. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సవాలు చేస్తూ నాగార్జున వేసిన పరువు నష్టం దావాను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. డిసెంబర్ 12వ తేదీన ఇక విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కొండా సురేఖకు న్యాయస్థానం ఆదేశించింది. రామ్దాస్, అయితే అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో సమంత నాగచైతన్య విడిపోయేందుకు కారణం కేటీఆర్ అన్నట్టు తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ నాగచైతన్య నాగార్జునపై దారుణమైన ఆరోపణలు చేయడం తర్వాత సంచలనం మారాయి. ఈ క్రమంలోనే హీరో నాగార్జున, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావాలు వేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన కుటుంబాన్ని ఎంతగానో బాధించాయంటూ సినిమా ఇండస్ట్రీలో ఏళ్లగా ఎంతో గౌరవంగా ఉంటున్న తమలాంటి వారిపై ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల తమ పరువుకు తీవ్రంగా భంగం వాటిల్లంటూ నాగార్జున పిటిషన్ లో పేర్కొన్నారు. రామ్దాస్, మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికే నాంపల్లి కోర్టు ఎదుట హాజరైన అక్కినేని నాగార్జున నుంచి న్యాయస్థానం నేరుగా వాగ్మూలం తీసుకుని నాగార్జున వాగ్మూలంతో పాటు సాక్షుల వాగ్మూలాలను కూడా తీసుకుంది. కాగా నాగార్జున పిటిషన్ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం నిన్న మధ్యాహ్నం మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. కోర్టు ఎదుట హాజరు అయి వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ సందర్భంగా నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ గుర్తు చేసిన న్యాయవాది ఆ వ్యాఖ్యలను అన్ని మీడియా సంస్థలు ప్రచురితం చేసిన తర్వాత ట్విట్టర్ లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారంటూ తెలిపారు. మంత్రి పెట్టిన పోస్టు ధర్మాసనానికి చదివి వినిపించారు. బాధితమైనటువంటి మంత్రి పదవిలో ఉండి కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం ఎంతో కుంగిపోయింది. ఖచ్చితంగా ఆమెపై క్రిమినల్ చర్యలు ఇక అడుగునటువంటి అశోక్ రెడ్డి కావచ్చు ఇతర వాదనలు అయితే వినిపించడం జరిగింది. సో అంతకు ముందు కొండా సురేఖ తరపు వాదించినటువంటి లాయర్ గురుప్రీత్ సింగ్ తాను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మంత్రి క్షమాపణలు కూడా చెప్పారంటూ కౌంటర్ దాఖలు చేశారు. అయినప్పటికీ ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం డిసెంబర్ 12న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరై ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ మంత్రికి సామాన్లు అయితే జారీ చేసింది. రామ్దాస్, ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ టెన్షన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కోర్టు తీర్పు కొండకు వ్యతిరేకంగా వస్తే కొండా తన పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందా? ఒకవేళ కోర్టు తీర్పు సానుకూలంగా వస్తే కొండా టీం సంబరాలు చేసుకునే పనిలో ఉందా అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. డిసెంబర్ 12 వరకు వెయిట్ చేయాలి కోర్టు ఇచ్చే తీర్పు. మరి వ్యక్తిగతంగా కొండా సురేఖకు ఎటువంటి డ్యామేజ్ చేయబోతుంది, ఎటువంటి ప్లస్ చేయబోతుంది అనేది మరి 12 వరకు ఆగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో కొండా సురేఖకు అయితే కొత్త టెన్షన్ మొదలైంది. వచ్చే నెల 12న కోర్టు ముందు హాజరు కాబోతున్నారు. నాగార్జున పరువు నష్టం దావాకు సంబంధించి ఇప్పటికే ఎలాంటి తీర్పు వస్తుంది? ఒకవేళ నెగిటివ్ తీర్పు వస్తే కనుక ఆమె మంత్రి పదవి ఉంటుందా ఓడుతుందా అనే టెన్షన్ స్టార్ట్ అయింది. ఇక మరోవైపు ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కొండా సురేఖ కోర్టు మెట్లెక్కింది. కేటీఆర్ నాగార్జున ఇద్దరు కూడా పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే కోర్టు కూడా
ఆమెను మందలించిన పరిస్థితి. తాజాగా జరగబోయే పరిణామాలకు సంబంధించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.